ఎలా పడింది? ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని. చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అమ్మా, నేను అనగానే ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. వాట్స్ ఎమ్మెల్యేస్ కండిషన్? వెరీ సీరియస్ సార్. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉండొచ్చు. అతి భయంకరమైన విషయాన్ని వాడారు. అండ్ దీనికి కూడా ఒక పేరుంది, ఆంథ్రాక్స్. పుట్ ద సిటీ ఆన్ హై అలర్ట్. ఎమ్మెల్యే గారి మీద విష ప్రయోగం రాజకీయ కుట్ర అంటారా? హెల్త్ మినిస్టర్ గా ఈ పరిణామంపై మీ స్పందన ఏంటి సార్? దిస్ ఈజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. తమ్ముడు అర్జెంట్ కూడా లేపేయాలి. ఏమైంది? లేపేయాలంతే. నువ్వు కూర్చో. కాలేజ్ ఒక నమ్మే చేశాడు, వాడిని లేపేయాలి. అరే తమ్ముడు, నిన్నెక్కడో చూడాలనుకున్నా, నువ్వేమో కిందుండిపోతానంటావు. నువ్వు టెన్షన్ పడ మాకు. వాడెవడో వాడి డీటెయిల్స్ మొత్తం మన వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముంబై వెళ్లి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫైల్ మొత్తం వాళ్ళకి అందజేసిరా. మిగతాది నేను చూసుకుంటా. నేను తిరిగి వచ్చేసరికి వాడు ఉండకూడదు చెప్తున్నా. రాజా, రేపు వీడు ఎలా బతుకుతాడు? అబ్బబ్బా, ఏంటి నాన్న మా తొందర? టెన్షన్ పడుకు, దేవుడు ఎక్కడికి పారిపోడలే. దేవుడు ఎక్కడికి పారిపోడని అందరికీ తెలుసు. కాబట్టే ఈ గుళ్ళు ఖాళీగా, ఆ పబ్బులు క్లబ్లు ఫుల్లుగా ఉన్నాయి. తొందరగా నడు, హారతికి టైం అయిపోతుంది. పంతులు గారు, అమ్మాయి పేరు మీద దర్శనం చేయండి. సర్వమంగళం. గోవింద గోవింద్య పూర్వోక్త పిండ ప్రదానం ప్రతిష్టయా. ఇక్కడేం చేస్తున్నావే? అర్చన మధ్యలో అలా రాకూడదు. పద. బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే? ఎక్కడికే? పంతులు గారు, అమ్మా, మీరు ఇప్పటిదాకా ఇక్కడ చేసింది ఏ పూజ పంతులు గారు? ఇది పూజ కాదమ్మా, పిండ ప్రదానం. ఓ, వాళ్ళ అమ్మ నాన్న పేర్ల మీద ఉంటుంది. కాదమ్మా, వారి ఏకైక పుత్ర సంతానం విక్రాంత్ పేరు మీద పిండ ప్రదానం చేయించారు. పేరేమన్నారు? విక్రాంత్. విక్రాంత్. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నేను ఒకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్తావా? అడుగు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిజంగా నీ తల్లిదండ్రులేనా? కాదనగా. మరి పోయిన గోదావరి పుష్కరాలకి రాజమండ్రిలో దారి తప్పిపోయి ఏడుస్తుంటే నేనే తెచ్చి పెంచుకుంటున్నాను.
విక్రాంత్ స్టాప్ ఇట్. విక్రాంత్ ప్లీజ్. విక్రాంత్ విక్రాంత్ స్టాప్ ఇట్. నేను ఇంత సీరియస్ గా అడుగుతుంటే నువ్వు జోక్స్ వేస్తున్నావు. నేను జోక్స్ వేయడం కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. అరగంట క్రితం మీ అమ్మా నాన్నల్ని నేను గుళ్ళో చూశాను. వాళ్ళు నీ పేరు మీద పిండం పెట్టారు. ఏయ్, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. అమ్మా నాన్న పిచ్చి పట్టింది నీకు. ఆ రోజు మీ ఇంట్లో కుండి పడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ అమ్మ అందరిలాంటిది కాదు, పెద్ద జగజ్జంత్రి. ఇంకొక్క మాట మాట్లాడమంటే బాగోదు. వాళ్ళు నా దేవతలు, నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. మరి నేను అనగా ప్లీజ్, నువ్వు కొంచెం కూల్ గా ఆలోచించు. వాళ్ళు గుడికి వెళ్తే నాకు చెప్పి వెళ్ళరా? అయినా నాకు పిండం పెట్టడం ఏంటి? వినడానికే అసహ్యంగా ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సారీ. కానీ ఒక్క విషయం, నేను పిచ్చిదాన్ని కాదు విక్రాంత్. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఇక నిజమేంటో ఆ దేవుడికి తెలియాలి. ఏంట్రా అప్పుడే వచ్చావా? మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తా అన్నావు. ఇప్పుడే వచ్చాను. చూస్తే ఎవరు లేరు. ఎక్కడికెళ్ళారు ఇద్దరు? అది మీ నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి చూడ్డానికి వెళ్ళాం. ఏం యాక్సిడెంట్ లో ఏంటో, బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అలానా? ఏమైంది? కాలుకి దెబ్బ తగిలింది. పాపం కట్టు కట్టారు. నడవడానికి 1 month పడుతుందట. సర్లే గాని నువ్వు వెళ్ళి డాడీని రమ్మను. మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను.